जय, भारत माता की जय, जय, जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय, जय तिरंगा, जय जय तिरंगा, जय जय तिरंगा। స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు సంపూర్ణం చేసుకొని 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజు భారతదేశాన్ని యొక్క సమగ్రతను సంఘటితాన్ని అదేవిధంగా భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం దేశ ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం ఈ తిరంగా ర్యాలీని చేపట్టడం జరిగింది। మరి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఈ రోజు చైతన్యాన్ని భారత యొక్క దేశభక్తిని పెంపొందించడానికి ముందస్తుగా 15 ఆగస్టు కంటే ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది। మరి ఈ రోజు ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా ఏదైతే మొన్న సింధూను ముందుకు తీసుకున్నదో భారతదేశం, అందులో భాగంగా ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క ఎయిర్ ప్లాట్ఫామ్లన్నీ దెబ్బతినే విధంగా భారతదేశ రక్షణలో భారతదేశాన్ని రక్షించుకున్నట్లో ఈ రోజు భారతదేశం ముందంజలో ఉంది। అదే రకంగా ఆర్థిక విధంగా ప్రపంచంలో చూస్తే 4వ స్థానం నుండి 3వ స్థానం వరకు మనం ఖచ్చితంగా వస్తామని దేశ ప్రధాని స్వతహాగా వారు అనౌన్స్ చేయడం, రానున్న రోజుల్లో భారతదేశం యొక్క శత్రు దేశాల నుండి మనం కాపాడుకోవడం కోసం సాంకేతికతను అదేవిధంగా ఆర్థికతను అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దేశభక్తిని అదేవిధంగా ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల సంఘటితాన్ని కోరుకుంటూ ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకునే విధంగా శత్రు వివడైన వాడెంత బలిని వాడైనా విద్రోహులను ఎల్లదిల్లి విజయం సాధించే రకంగా భారతదేశాన్ని ప్రపంచంలో ఈ విశ్వవిఖ్యాతంగా నిలబెట్టే కార్యక్రమాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తీసుకున్నది కనుక దీన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం। భారత్ మాతాకి జై।